హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. థంబ్‌నెయిల్ చూడగానే ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, కొంచెం డిఫరెంట్‌గా పొట్లకాయతో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా పొట్లకాయ ముక్కల్ని మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్లో ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొన్ని నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. పొట్లకాయ ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ పొట్లకాయ ముక్కలు అలా ఉడుకుతుండగా నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న జార్‌లో కొద్దిగా అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి క్వాంటిటీ మీరు తినే స్పైస్‌కి తగ్గట్టు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ పెరుగు తీసుకుంటున్నాను. ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలు ఉడికిన తర్వాత అవి చల్లారేంత వరకు ఆగి, అవి చల్లారిన తర్వాత వాటిని వాటర్ లేకుండా ఇలా పిండుకొని మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఈ పెరుగులో వేసుకోవాలి. అలా మనం ఉడకబెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ వాటర్ పోయేంత వరకు పిండి పెరుగులో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాము. మామూలుగా అన్ని రకాల వంటల్లో వేసుకున్నట్టు ఇందులో నూనెతో కాకుండా నెయ్యితో తాలింపు వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ తాలింపు వేగిన తర్వాత మనం ఇందాక అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలు వేసుకున్న పెరుగులో ఈ తాలింపును వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులో రుచి కోసం కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలి. అదంతా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.